రైట్ అండి. ఇక అల్జాపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, మొత్తానికి ఇదంతా ఫాల్స్, ఫ్యాన్సీ, ఫేక్ బడ్జెట్ అని చెప్పేసి బీజేపీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకు ఆ ఫాల్స్, ఫేక్ బడ్జెట్ అని అనుకుంటున్నారు? కేటాయించినటువంటి అంటే గత 2 సార్లు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆ కేటాయింపులు కావచ్చు, ఆ తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి నిధులకు చాలా వ్యత్యాసం ఉంది. నిధులు ఖర్చు పెట్టలేదు, మళ్ళీ కొత్త లెక్కలతో మొత్తం అరచేతిలో వైకుంఠం చూపించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఒక బడ్జెట్తో ప్రజలను మోసం చేయడానికి ముందుకొచ్చింది అని అంటున్నారు. సో ఏంటి మీ అభిప్రాయం ఏంటి బడ్జెట్ పైన? నమస్తే రాజగారు, మిత్రులందరూ కూడా. ఇప్పుడు ఒక్కసారి బడ్జెట్ చదివకనే ముందు రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క లాస్ట్ ఇయర్ ప్రీవియస్ బడ్జెట్ యొక్క ఇంప్లిమెంటేషన్, దానికి గ్రౌండింగ్ కోసం ఖర్చు చేసింది ఎంత, మిగిలింది ఎంత, ఖర్చు చేయకుండా చేయలేకపోయినటువంటి ఒక బడ్జెట్ యొక్క రిపోర్ట్ ఏమి ఇవ్వలేదు బడ్జెట్ లో. ఇది బాధ్యత కాదా? గత సంవత్సరం చేసినటువంటి బడ్జెట్ యొక్క ఫిగర్ కు దానికి సమానంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజల కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఖర్చు పెట్టినటువంటి రిపోర్ట్ చెప్పండి. చేయవని చెప్తా ఉన్నారు మీరు, చేస్తామని చెప్పి వాగ్దానాలు ఇస్తా ఉన్నారు మీరు లాస్ట్ టైం కూడాను సుమారుగా రమారమి 3 లక్షల కోట్ల 2.97 crores lakh crores యొక్క బడ్జెట్ మీరు ఎక్కడ చేస్తారు? ఎన్ని డైవర్ట్ చేస్తారు? దాని జవాబు చెప్పండి కదా. ఆ లెక్కలు చూసినట్టయితే రోజా గారు, ఇప్పటికే సుమారు 1,00,000 పైన కోట్ల యొక్క బాకీలు, బకాయిలు మిగతా అన్ని పార్టీలకు కలిపి ఉన్నటువంటి ఒక ఇది ట్రాన్స్కో, జెన్కో వాళ్ళకే, విద్యుత్ శాఖకే సుమారు 45 నుంచి 48 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్టు మేము టౌన్ కనబడతా ఉన్నది. రిమైనింగ్ విద్యాశాఖ వద్ద ఏంటి? విద్యాశాఖ సుమారుగా 12-13 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇంకా ఈ ఎప్పుడు దాటితే ఇంకా 2,400 కోట్ల రూపాయల బకాయిలు పెరుగుతాయి. ఇవన్నిటికీ ఆరోగ్యశ్రీ, ఇది కూడా సోషల్ వెల్ఫేర్, ఇవన్నిటికీ కూడాను ఖర్చు చేయకుండా ఆ బడ్జెట్ యొక్క డబ్బులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చే సంవత్సరం కోసం మీరు అవి కాకుండా కూడా రైతు బంధు 3-4 సార్లు ఎత్తివేసింది. ఆ లెక్కేయండి, పెన్షన్ లెక్కేయండి, యూత్ లెక్కేయండి. ఇవన్నీ కూడా మీ ప్రామిసెస్ ఆ బడ్జెట్ లో రూపొందించబడ్డాయి. కూడాను ఈ యొక్క విషయాల్లో ఎక్కడైనా కట్ చేసిందో నాకు చెప్పండి. లేకుంటే ఈ సర్కారు దగా చేయడం కాకుండా ఇంకేం రోజు గారు, ఎంత అన్యాయం. మేజర్ ఎక్కడైతే రాష్ట్రంలో వ్యవసాయం ఒక ఇంపార్టెంట్ సెక్టార్ అనుకుంటామో, ఆ యొక్క ఇంపార్టెంట్ సెక్టర్ కనీసం 1000 కోట్ల పెంచేది మీరు. 1000 కోట్ల పెంచేది. ఇరిగేషన్ కు ఉల్టా ఇంకా 1000 కోట్లు తగ్గించినారే. అలాగే యానిమల్ హస్బెండరీ నామ్న ఎంత పెంచచ్చు అసలు. గుజరాత్ దానికి ఉద్యమం చూడండి. యానిమల్ హస్బెండరీ ఎంత ఉపాధి దొరుకుతుంది, ఎంతమందికి పని కలుగుతుంది. అలాగే బీసీ సంక్షేమం, ఎస్సీ సంక్షేమం ఏమి లేకుండా పోయింది. ఏ రకంగా ఈ యొక్క రాబోయేటువంటి యొక్క రంగాలకు రాబోయే కాలంలో ఏ రకంగా మీట్ అవుతారు మీరు ఖర్చులు? నేను ఒకటే మాట చెప్తున్నా రోజుగా, సర్కార్ అంటే సంక్షేమం ఒక్కటే కాదు. సంక్షేమం కోసం ఫ్రీ బీస్ అమలు చేయడం చెప్పుకోవడం ఒక్కటే కాకూడదు. దేర్ షుడ్ బి ప్యారలల్లీ డెవలప్మెంట్ ఉండాలి, ప్రగతి ఉండాలి. ప్రగతి కోసం మీ యొక్క వేల యొక్క కార్మికులు ఉండే రంగం, కార్మిక శాఖకు 100 మీద బడ్జెట్, యానిమల్ హస్బెండరీ 100 మీద బడ్జెట్, ఇవన్నీ ఆలోచించాలి కదా. మీరేం చేస్తున్నారు? మీ జనరేట్ ఏం చేస్తారు? కొత్త రెవెన్యూ ఏం జనరేట్ చేస్తారు? కొత్త ఈ యొక్క తక్కువ ఇచ్చినటువంటి ఒక అలొకేట్ చేసినటువంటి రంగాలకు ఈ పెంచింది ఏమని చెప్పండి. కార్మిక శాఖ 995 కోట్లు, 98 కోట్లు, ఎంత మీగరం ఉంటుంది. చేనేత, ఎక్కడైతే చేనేత కనుమరుగైతా ఉన్నో దాన్ని దేశవ్యాప్తంగా డెవలప్ చేయాలని మోదీ గారు ఒక దిక్కు పెద్ద మొత్తంలో ఎంకరేజ్ చేస్తూ ఉంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మొదట్లో లాస్ట్ ఇయర్ అంతా చాలా గొప్పగా మాట్లాడినారు. మరి ఆ చేనేత 100 మిగిలిన ఇంకా తగ్గడమా? లాస్ట్ టైం 371 కోట్లు ఉంటే ఈ సంవత్సరం కేవలం 258 కోట్లు మాత్రమే చేనేత. ఏ రకంగా ఆ కార్మికులకు విశ్వాసం కల్పిస్తారు? భద్రత గురించి, కేవలం పెన్షన్ గురించి మాత్రమే కాదు, ఆ రంగం మీద ఆధారపడినటువంటి ఆ కార్మికులు, ఆ యొక్క వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడాను ఎంతో కొంత
ఉపాధి పెరిగే విధంగా, ఆ బిజినెస్ లో ఎక్కువ ఇంకా కష్టపడే విధంగా, ఇంకా అనేక మంది ఆ ఫీల్డ్ లో రావడానికి తోడ్పాటును అందించే విధంగా ఉండాలి. అది ఉంట తగ్గడం 100 కోట్లు. హ్మ్. ఇది మసి పూసి మారడికాయ చేయడానికి బడ్జెట్ యొక్క లెక్కలు తప్ప ఇవేమి కూడా అమలుకు నోచుకోవు కూడా. లాస్ట్ ఇయర్, అంతకుముందు లాస్ట్ ఇయర్ ఏమి కూడా ఏ రకంగా నోచుకోలేదో ఈ ఈ సంవత్సరం బడ్జెట్ కూడా అదే రకంగా అన్యాయం జరుగుతా ఉంది. సేమ్ అంతే. పెద్ద సెక్టార్స్ విద్యా, వైద్యం వండర్ అనిపిస్తుంది. మీరు ఇవ్వాల్సింది సుమారు 12,000 కోట్లు. ఇంకా ఈ సంవత్సరం 2,400 నుంచి 3,000 కోట్ల రూపాయలు ఇంకా బర్డెన్ ఉంటుంది. ఆ బకాయిల బడ్జెట్ పంచుకుంటే, పెంచుకుంటే, లెక్కలు వేసుకుంటే ఇట్ షుడ్ రీచ్ 36,000, 37,000, 40,000 కోట్లు పెరగాలి. ఉన్నదా? లాస్ట్ ఇయర్కి ఎంత 23 ఉన్నదో ఈసారి అంతే ఉన్నది విద్యాశాఖ. ఎక్కడ పెంచినట్టు మీరు? మీ రికరింగ్ ఎక్స్పెండిచర్ శాలరీస్ మాత్రమే సరిపడా మీకే హార్డ్లీ 2,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసినటువంటి పాపాన పోలేదు సర్కార్ విద్యాశాఖ. వాట్ అబౌట్ ఆరోగ్య శాఖ, వైద్య శాఖ? ఎక్కడ కొత్త దవాఖాన కట్టినారా? కేంద్రం కాంట్రిబ్యూషన్ ఏంటి చెప్పండి అల్జాపూర్ గారు? కేంద్రం కాంట్రిబ్యూషన్ ఏంటి? మరి అప్పుల నుంచి బయటపడాలి, రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలుసు, మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఈ యొక్క నీతి ఆయోగ్ అనుగుణంగా 42% ఇన్ టైంలో అన్ని రకాల బడ్జెట్ యొక్క ఇవ్వబోతా ఉంది. ఇంకా అనేక స్కీమ్లలో అపార్ట్ ఫ్రమ్ బిసైడ్ నీతి ఆయోగ్ అమౌంట్స్, దేర్ ఆర్ మెనీ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాయి. కొన్ని 60% ఇస్తుంది, కొన్ని 75% ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. మీరు లాంచ్ చేయాలా, ఇంప్లిమెంట్ గ్రౌండింగ్ కోసం మీరు మ్యాచింగ్ ప్లాన్ కట్టాలి. దానికి అనేక రకాల కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. రోడ్ల యొక్క నిర్మాణంలో మీ పాత్ర లేదు, హైవేస్ నిర్మాణంలో అక్విజిషన్ మీ పాత్ర లేదు, రైల్వేస్ లో పాత్ర లేదు, లేదా ఎయిర్పోర్ట్స్ వస్తాను దాంట్లో పాత్ర లేదు. మీ యొక్క కమిట్మెంట్ తో ఇచ్చేటువంటి పని చేసేటువంటి లేదు. ఇంకెక్కడ చేస్తారు? అంటే ల్యాండ్ ఎక్విజిషన్ రాష్ట్రం చేయకుండానే మీరు చేశారా? ఒక్క దవాఖాన కట్టిన మధ్యలో టాపిక్ ఆగింది. ఆరోగ్య శాఖ ఒక్క హాస్పిటల్ కట్టింది పాపనప్పుడు. ఆ వరంగల్లో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆ ప్రాజెక్ట్ జైలు తీసేసి దవాఖాన కడతారు. అది ఆ యొక్క సర్కార్ చేసినట్టు మొదలైనా ఇప్పటికి కంప్లీట్ కాలేదు. ఈ రాష్ట్రంలో అది తప్ప కొత్త దవాఖాన ఎక్కడ కట్టారు? కొత్త దవాఖాన మరమ్మతులు ఎక్కడ కట్టారు? ఆ దవాఖానకు డాక్టర్లు ఎక్కడ ఇచ్చినారు? ఎక్కడ చెప్పండి నాకు. అరే, విద్యా వైద్యం ఏ ప్రపంచంలో ఏ దేశమైనా కానీ అట్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తారు. హ్యూమన్ రిసోర్స్ డెవలప్ కావాల్సింది విద్యాశాఖ తరఫున. ఆ యొక్క దాని ద్వారానే డెవలప్మెంట్, ఆ యువకులంతా కూడా నేషన్ బిల్డింగ్ కోసం కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఇన్కమ్ పెరుగుతుంది, జనరేట్ అయితే 2,000 కోసం కాదు, 4,000 పెన్షన్ కోసం కాదు. సో బీఆర్ఎస్ గవర్నమెంటే కాస్త బేసిక్గా పనిచేసింది అంటారు. ఏమండి? బీఆర్ఎస్ గవర్నమెంటే కాస్త బేసిక్గా పనిచేసింది. ఆ గవర్నమెంట్ బేసిక్ ఏం చేయలేదు. ఆ ఒక్క దవాఖాన రాష్ట్రం జరుపుతున్న పని గురించి గుర్తు చేశాను నేను. ఆ సర్కార్ నిర్లక్ష్యం చేసింది కాబట్టి ప్రజలు ఓడించినాడు. దో పీపుల్ ఆఫ్ తెలంగాణ పీపుల్ రిసీవ్డ్ మచ్ అమౌంట్ మెనీ మోర్ స్కీమ్స్ లో అయినా ఆ సర్కార్ మీద ఎక్కడో ఒక చోట అనేక విషయాల్లో అసంతృప్తి ఉండే కాబట్టి ఓడించినారు. రైతులు కూడా ఓడించినారు. రైతులు ఓట్లేదు, గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లేదు, హైదరాబాద్ తప్ప 10 సీట్లు తప్ప. ఈ రకంగా మోసం చేసేటువంటి మాయ మాటలు చెప్పి గారడి చేసేటువంటి ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడు కూడా సమర్థించారు. అది మన కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ పాత బకాయిల గురించి పేమెంట్ సంగతి, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పాతగా ప్రామిస్ చేసినటువంటి ఒక స్కీమ్లలో ఆగిపోయినటువంటి ఆ ఫండ్స్ రిలీజ్ గురించి ప్రామిస్ చేసి అమలు చేయాలి. రైట్ అండి శ్రీనివాస్ గారు.